నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. చాలా కాలం తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక భేటీ అయితే జరిగింది. అది తాడేపల్లి ప్యాలెస్లో. అయితే నిన్న జగన్ అరెస్ట్ కాబోతున్నందుకు ఈ యొక్క భేటీ అని చెప్పి చాలామంది అయితే అనుకున్నారు. వాస్తవానికి ఈ చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న భేటీ ఎందుకు ఏంటి అనే సంగతి తెలిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత ఒక మంచి పని చేయబోతున్నారా అనేది మాత్రం కొంత తెలుస్తుంది. అయితే ఆ మంచిలో చెడెంతుంది అనే దానిపైన ఇప్పుడు మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా చర్చ అయితే నడుస్తుంది. అయితే వైఎస్ జగన్ ఎందుకు పిలిచారు, ఆ భేటీలో ఏమేమి జరిగాయి అంటే, నిజంగా రాబోతున్నటువంటి రోజుల్లో ఇంకా చాలామంది వైసీపీ నేతలు అరెస్ట్ కాబోతున్నారు. ఎందుకంటే గతంలో 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి ఒక అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా బయట పెట్టబోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూనే, ఖచ్చితంగా నేను కూడా అరెస్ట్ అయ్యేటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి. కానీ అరెస్ట్ అయితే మాత్రం ఇప్పటిదాకా మనం చూసుకుంటే ఏదైతే వల్లభనేని వంశీ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి ఎంతోమంది నేతలు అరెస్ట్ అయినా సరే ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా నిరసనలు అయితే రాలేదు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మాత్రం నిరసన చేద్దాం అనుకున్నా సరే అది ఫలించలేదు. సో దీంతో ఇక్కడ ఏమైపోయింది అంటే, ఈసారి అరెస్ట్ ఏది జరిగినా సరే నిరసనలు చాలా పెద్ద ఎత్తున ఉండాలని చెప్పి ఒక క్లాస్ పీకడం అయితే, ఇక్కడ ఏదైతే మీడియాకి తెలియజేస్తానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇంకొక ఎత్తుగడ తీసుకొచ్చారు. అదే ఏంటి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనేది చూపించారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు ఇచ్చారు. ఆ పథకాలకు సంబంధించి మీరు గుర్తు చేయండి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ యొక్క వైసీపీ నేతలకి ఒక దిశానిర్దేశం అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క దిశానిర్దేశంలో వాస్తవానికి ప్రతి ఒక్కటి కూడా సూపర్ 6లో అన్నీ కూడా అవుతున్నాయి. తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే 3 సిలిండర్లు కావచ్చు, యువతకి సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఖచ్చితంగా అవి గ్రౌండింగ్ అవుతూ వస్తున్నాయి, ఖచ్చితంగా అది వస్తున్నాయి. అదిగాక ఇంకా 5 ఏళ్ళకి గాను 20 లక్షలు కాబట్టి ప్రస్తుతానికి వచ్చినటువంటి కంపెనీస్ ఏవైతేనో ఎంఓయూ చేసుకుంటున్నాయి, ఇవి కూడా కంప్లీట్ కాబోతున్నాయి. వీటన్నిటితో పాటు రైతుకు సంబంధించినటువంటి ఒక రైతు సుఖీభావ కావచ్చు, వీటన్నీ కూడా జరగబోతున్నాయి. ఇవే కాకుండా ఏదైతే ఫ్రీ బస్సుకు సంబంధించి మహిళలకి అది ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక డేట్ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. ఇక సూపర్ 6 మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ ఎక్కడ కూడా సూపర్ 6లో ఇవి వెళ్తున్నాయని చెప్పేసి అయితే ఏవీ లేవు. అది కాక ఏదైతే చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అని చెప్పేసి అని మాట్లాడుతున్న సందర్భంలో అయితే ఏపీ ప్రజలందరూ కూడా ఒకటి గుర్తు తెచ్చుకుంటున్నారు. ఏంటి అంటే, 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ మేనిఫెస్టో కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అయితే ఈ మేనిఫెస్టోలో 2019 నుంచి 24 దాకా నిజంగా వైఎస్ఆర్సీపీ సరైనటువంటి సక్రమైనటువంటి ఒక వాళ్ళ మేనిఫెస్టోని ఏదైతే ఉంటుందో అది అమలు చేసి ఉంటే ఎందుకని 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోతాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు 11 స్థానాల్లో ఉన్నటువంటి ఒక వైసీపీ కనీసం అసెంబ్లీ కన్నా వస్తుందా? సో కనీసం అసెంబ్లీకి రాకపోవడంతో పాటు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఇంకోటి తీసుకొచ్చారు. ఏంటది? రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పి తీసుకొచ్చారు. అయితే గతంలో కూడా ఏదైతే వైసీపీకి సంబంధించి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో 2019 నుంచి 24 దాకా వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. ఏదైతే ఉందో ఇంటింటికి కావచ్చు సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ తీసుకొస్తే వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు వాళ్ళ గడపల దగ్గరికి పోలేకపోయారు. అయితే గడప దగ్గరికి రాగానే తరిమి కొట్టినటువంటి పరిస్థితులు కూడా చాలామంది చూసాం. వాళ్ళు నిలదీసి అడిగినటువంటి సందర్భాలు కూడా చూసాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే నిన్న ఏదైతే భేటీ జరిగిందో వైఎస్ఆర్సీపీకి సంబంధించి, ఆ భేటీకి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా రమ్మనడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడం కూడా జరిగింది. కాకపోతే 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళేనా కాదా అనేది మీరు ఒకసారి మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేలు వీళ్ళా కాదని ఒకసారి మీరే చూసుకోండి. ఎందుకంటే పట్టుమని కొడితే ఒక 15-20 మంది తప్ప
మిగతా వాళ్ళందరూ కూడా ఏదో కార్యకర్తలకో ఎవరికో వైట్ షర్ట్ లేసి తీసుకొచ్చినట్టుగా అయితే కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ ప్రధానంగా ముందు వరుసలో మాత్రం ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని, అదేవిధంగా ఆర్కే రోజా, లక్ష్మీపార్వతి ఏ నియోజకవర్గానికి తనైతే ఎమ్మెల్యేకి కాదు. సో ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ పెద్దిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమంది ఉన్నారు. అయితే వీళ్ళల్లో ఎంతమంది 175 నియోజకవర్గాలలో వాళ్ళ ఎమ్మెల్యేలు అనేది మీరే ఒకసారి గుర్తు చేసుకోండి. అయితే దీంతో పాటు 2019 నుంచి 24 దాకా వీళ్ళు చేసినటువంటిది ఏదైతే ఉంటుందో, ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చెప్పాల్సినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడంలో కనీసం వాళ్ళు చేసింది ఏదీ లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకోలేకపోయారు. అందుకే 151 స్థానాల నుంచి 11 స్థానాలు పరిమితమైనట్టు వాళ్ళకు కూడా తెలుసు. గతంలో కూడా సేమ్ ఇదే విధంగా ఏదైతే యువత పోరు అంటూ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడికి వచ్చి బయటకు వచ్చి నిరసనలు చేయండి అని చెప్పేసి అన్నప్పుడు అవంతి శ్రీనివాస్, ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నేత ఎవరైతే ఉన్నారో అవంతి శ్రీనివాస్, ఆయన చాలా బహిరంగంగా చెప్పేశాడు, ఏమని వచ్చి నిరసనలు చేస్తాము, ఖచ్చితంగా కూటమి వచ్చిన తర్వాత నుంచి వాళ్ళ పనులు అయితే వాళ్ళు చాలా సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నారు, రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు, అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అదే కాక వాళ్ళకి కొంత హనీమూన్ పీరియడ్ అంటూ ఉంటుంది, వాళ్ళు వచ్చింది ఇప్పుడే కాబట్టి వాళ్ళకి కొంత సమయం కూడా ఇవ్వాలి. అదిగాక వైసీపీ నేతలకు కూడా తెలుసు, వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఒక ఖజానాకు పూర్తిగా గండి కొట్టి అప్పులు చేసి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా తాకట్టు పెట్టి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే అవంతి శ్రీనివాస్ గారికి సంబంధించి మనం చూసాం, ఆయన చాలా క్లారిటీ చెప్పేశారు, బయటికి వచ్చి నిరసనలు చేస్తే ఖచ్చితంగా వైసీపీ నేతలను తరిమి కొడతారు అని చెప్పి అవంతి శ్రీనివాస్ గారు చెప్పడం కూడా జరిగింది. అలాగా చాలామంది నేతలు కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే వైసీపీకి సంబంధించి సొంత జగన్మోహన్ రెడ్డి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాస్ ఎందుకు వెళ్ళిపోయారండి? అదేవిధంగా చూసుకుంటే జగన్ ఆత్మైనటువంటి విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు? అదేవిధంగా చూసుకుంటే ఎమ్మెల్సీలలో బీదా మస్తాన్ కావచ్చు, మోపిదేవి మీతో పాటు జైల్లో గడిపినటువంటి ఒక తనెందుకని వెళ్ళిపోయాడు? సో ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ మొత్తం కూడా వెళ్ళిపోతున్నా సరే వైసీపీ అధినేత అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్ క్లారిటీ రాలేదా, లేదా ఇంకా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు, అంటే మొండిగా నాకు తెలుసు ఏమీ కాలేదని చెప్పి చెప్పుకోవడానికి ఇది అనేది అర్థం కావట్లేదు. అయితే ఒక విషయం చూద్దాం. వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి ఒక వీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకవేళ గడపకి వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉందా, వాస్తవానికి గడపకి వెళ్తే జరిగేటువంటి పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మా ఛానల్ తరఫున మేము రివ్యూ చేసినప్పుడు ప్రజలు చాలామంది అడుగుతుంది ఏంటంటే ఇది చాలా రాంగ్ టైం. యాక్చువల్గా పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఇది రాంగ్ టైం అంటున్నారు. ఎందుకంటే జస్ట్ నిన్నగాక మొన్న తల్లికి వందనం పడింది. తల్లికి వందనం కింద ప్రతి ఒక్క పిల్లవాడు, ఎవరైతే తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పడింది. అయితే ప్రతి ఒక్కరికి కూడా 13,000 చొప్పున, ఇద్దరుంటే 26,000, అలానే ముగ్గురుంటే 39,000, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళే స్టార్ట్ చేసినటువంటి, అంటే సొంత వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఒక అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి వైఎస్ భారతి గారు ఏం చెప్పారండి, ప్రతి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 పడతాయని చెప్పేసి అని మాట్లాడారు. ఆ 15,000 పడతాయని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఏదైతే వాళ్ళు 2019లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళు హయాంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దాదాపు సుమారు సంవత్సరంన్నర అసలుకి ఏది ఇవ్వకుండా ఆపారు. అది కాకుండా వాళ్ళు చేసినటువంటి ఒక పని ఏంటి అంటే, ఇంట్లో ఒక 3 బిడ్డలు ఉంటే ఏదైనా ఒక బిడ్డనే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ కూడా తల్లి బిడ్డల మధ్యన ఉన్నట్టు కొంత బాంధవ్యాన్ని కూడా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ తల్లికి వందనం పడి కరెక్ట్గా ఇంకా 10 రోజులు కూడా కాలేదు. సో ఇలాంటి టైంలో పోవడం వాళ్ళకి ఇది చాలా ఏమంటారు బ్యాడ్ టైం అని చెప్పేసి అయితే అంటున్నారు. అది కాక మనం చూసుకుంటే రెండోది, ఇస్తామన్న 3 సిలిండర్లకు సంబంధించినటువంటి ఒక డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి, సిలిండర్స్ ఫ్రీగా వస్తున్నాయి. సో అవి కనీసం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పథకాన్ని పెట్టాడా? లేదు. ఖచ్చితంగా వెళ్తే మహిళలందరూ కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఇంకొక పాయింట్ వచ్చేసి, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే ఏదైతే గతంలో 3,000 ఉన్నటువంటి ఒక పెన్షన్ని 4,000కి చేయడం చూసాం. అయితే ఈ 4,000తో పాటు అంతకుముందు ఉన్నటువంటి ఏరియర్స్, అంటే 3 నెలలు మనం చూసాం, ఏదైతే ఎన్నికల కోడ్ ఉండడంతో 3 నెలలు ఆగిపోయాయి. ఆ 3 నెలలకు సంబంధించి 4 + 3 7,000. 7,000 కాకుండా ఇప్పుడు 1వ తారీఖు రోజే దాదాపు ప్రతి ఒక్కరికి కూడా 4,000
వాళ్ళ చేతుల్లో పడుతున్నాయి. ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, అవ్వాతాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా ఏం జరుగుతుంది, ఏం జరగడం లేదని. సరే పోని ఇంకొక విషయం చెప్పుకోవాలంటే, వీళ్ళు వెళ్తున్నటువంటి ఒక రోడ్లు కూడా ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే, వీళ్ళు వేసినటువంటి ఒక రోడ్లు కావచ్చు, అవి చేతులతో పీకేసుకొని ఇసుక కంకర అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క రోడ్డు కూడా చాలా బాగుంది. మ్యాక్సిమం 80 to 85% ఇప్పటికే రోడ్లు కంప్లీట్ అయిపోయాయి. సో రోడ్లను చూసి వీళ్ళు ఏం చేశారు కూటమి ప్రభుత్వం అని చెప్పి అడగబోతున్నారా, లేదా అమరావతిలో తుమ్మ చెట్లు మొలిపించిన తర్వాత ఇప్పుడు ఏవైతే పూర్తిగా జంగిల్ క్లియరెన్స్ అయిపోయి ఇప్పుడు పూర్తిగా మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతుంది. సో అది చూపించి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని అడగబోతున్నారా, లేదా సేమ్ వీళ్ళ అధినేతకు సంబంధించినటువంటి ఒక సాక్షి ఛానల్లో ఏదైతే అమరావతి మహిళల్ని చాలా నీచంగా కించపరిచినటువంటి ఈ యొక్క మాటల్ని ముందు పెట్టి ఈ విషయం అడగబోతున్నారా, సో ఏం అడగబోతున్నారని అయితే అర్థం కావట్లేదు. అదేవిధంగా చూసుకుంటే మనకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి ఆయన అటవీ శాఖకు సంబంధించినటువంటి ఒక 50 ఎకరాలకు పైన ఆయన కబ్జా చేసుకోవడం, దాన్ని మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వెనక్కి తీసుకోవడం మనం చూడలేదా. పక్కనే ఉన్నటువంటి ఒక పేర్ని నాని గారు, ఈయన ఏదైతే పీడిఎఫ్ రైస్కి సంబంధించి రైస్ గూడాలు పెట్టుకొని తన సతీమణి కావచ్చు, తన అత్తగారైనటువంటి ఒక వారి పేరు మీద కావచ్చు, ఈయన పేరు దాదాపు 1,90,00,000 పైన తను మళ్ళీ రిటర్న్ కట్టలేదా. సో ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ప్రజల్లోకి వస్తారు, గడప గడపకి వెళ్తారంటే ఏం వెళ్తారు. అదేవిధంగా చూసుకుంటే ఆర్కే రోజా, ఈవిడ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దాదాపు 125 కోట్లు పెట్టినటువంటి స్కామ్ గురించి జనాలు మర్చిపోయారా. లక్ష్మీపార్వతి గురించి మనందరికీ తెలిసిందే, ఆవిడ ఎటువంటి నియోజకవర్గానికి సంబంధించిన ఆవిడ కాదు, ఆవిడకి ఎటువంటి సంబంధం కూడా లేదు. అదేవిధంగా చూస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సంబంధించినటువంటి ఒక బుగ్గమఠం భూములకు సంబంధించి కావచ్చు, తిరుమలకు సంబంధించిన స్కాములు కావచ్చు, అదే అటవీ శాఖలో సంబంధించినటువంటి ఒక కొన్ని వందల ఎకరాలు కబ్జా పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా అందరికి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క నేత గురించి ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. వీళ్ళు నిజంగా ప్రజల ముందుకు వెళ్తే ఏం జరగబోతుంది, అది కాక ఎందుకు ఫస్ట్ పాయింటే రాంగ్ పాయింట్ అన్నానంటే, వీళ్ళపైన ఉన్నట్టు అవినీతి ఒక్కొక్కటి బయటపడుతుంది. అదే కాకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి పనులు ఏవైతే ఉన్నాయో, రోడ్లు వేయడం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఫ్రీ సిలిండర్స్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా వృద్ధాప్య పింఛన్లు, ఎవరైతే అవాతాతలకు సంబంధించినటువంటి పింఛన్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెంచుకుంటూ పోయి ఇప్పుడు వీళ్ళు నిజంగా పోగలుగుతారా. గతంలోనే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత వీళ్ళలో ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఒకసారి గుర్తించగలుగుతారా మీరు. ఒకసారి మీరు చూసుకుంటే ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో ఒకసారి మీరు గుర్తించండి. వాస్తవానికి 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అయితే ఆయన ముందు కూర్చుంటే మిగతా ఎమ్మెల్యేలు ఎవరున్నారు, ఆ 11 మందిని వీళ్ళలో మీరు గుర్తించగలుగుతారు ఎక్కడన్నా సరే. ఎక్కడ 11 మంది అని చెప్పి అడుగుతున్నారు. సో కనీసం వీళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మిగతా జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఖచ్చితంగా పులివెందులకైతే వెళ్ళడు, ఆయన యలహంక లేదా తాడేపల్లి ఇలాంటి ఈ రెండింటికి షటిల్ సర్వీస్ చేస్తున్నారు తప్ప ఆయన పులివెందులకి వెళ్ళి పులివెందుల్లో ఉన్నటువంటి ఒక కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎక్కడ పలకరించినటువంటి ఒక దాఖలాలు ఈ యొక్క 12 నెలల్లో అయితే ఎక్కడ కనిపించలేదు. కనీసం అక్కడికి ఉన్నటువంటి ఒక రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళు కూడా ఎలా ఉన్నారు ఏంటని అడిగినటువంటి ఒక దాఖలాలు లేవు. ఈ యొక్క వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే ఇక మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, నిజంగా వీళ్ళు ఇప్పుడు రీకాల్స్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి వెళ్ళగలుగుతారా. కనీసం వాట్ ఈస్ వైసీపీ మేనిఫెస్టో అబౌట్ 2019 to 24 చెప్పగలుగుతారా. వీళ్ళు ఏం చేశారని చెప్పి వీళ్ళు చేసిందే చెప్పుకోలేనప్పుడు చంద్రబాబు గారు చెప్పింది ఏం చేశారని చెప్పి అడగగలుగుతారా. నిజంగా వీళ్ళలో అంతమందికి ధైర్యం ఉందా. నిజంగా వీళ్ళు వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు షూట్ చేసుకున్నట్టు డ్రోన్ కెమెరాస్తో షూట్ చేసినట్టు చేయించి ఖచ్చితంగా వీళ్ళ సాక్షిలో పెట్టుకోగలుగుతారా. సో దీనికి సంబంధించి మళ్ళీ లక్ష్మీ వ్రతం లాగా లేదంటే వెంకటేశ్వర వ్రతం లాగా 5 వారాలు అని చెప్పి చెప్తున్నారు. ఈ 5 వారాల్లో ఏం చేస్తారు, ఈ 5 వారాల్లో నిజంగా పూర్తి రాష్ట్రం మొత్తం కూడా ఉన్న ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి ఉందో బయట దిగలుగుతారా, లేదా మీద ఉన్నటువంటి అసంతృప్తి బయట పెట్టుకోబోతున్నారా. సో నిజంగా గతంలోనే మనం చూసాం యువతపోర్ అని చెప్పేసి ఎప్పుడో జనవరిలో అన్నారు, ఫిబ్రవరికి పెట్టారు, ఫిబ్రవరి నుంచి మార్చికి అన్నారు,
అదేవిధంగా చూసుకుంటే ప్రతి జిల్లాలో 2 రోజులు నిద్ర చేస్తారని చెప్పేసి అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది ఇప్పటిదాకా జరగలేదు. పీస్ పోర్ కాస్త యువత పోర్ చేశాడు, అది అట్టర్ ఫ్లాప్. మొన్న చేసినటువంటి ఒక యువత పోర్ అని చెప్పేసి మళ్ళీ చేశారు, కానీ స్కూల్ పిల్లలు తీసుకెళ్లిపోయి మన్యం ప్రాంతంలో యాక్సిడెంట్ చేసి పిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. సో నిజంగా వైఎస్ఆర్సీపీ నిజంగా ధర్నాలు, నిరసనలు, దీక్షలు చేసేటువంటి దమ్ము ధైర్యాలు ఉన్నాయా ఏంటి అనే దానిపైన మీకేమనిపిస్తుంది? నిజంగా మీ ఇంటి వద్దకే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు వస్తే మీరు ఏం అడగబోతున్నారు? కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి మీరు ఏం చెప్పబోతున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.